ఈరోజు తొక్కుగూడ మున్సిపాలిటీ సూరం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి ఈ మధ్యన 2-3 రోజుల నుంచి ఎఫ్టీఎల్ పరిధి నుంచి సీఎం గారు ఆదేశాలు. దాంట్లో భాగంగానే తొక్కుగూడ మున్సిపాలిటీలోని ఎఫ్టీఎల్లో ఈ సూరం చెరువు ఉంది. సూరం చెరువు దాదాపుగా మనకు 140 ఎకరాలు, దాదాపుగా మనకు తెలిసిన మ్యాప్ ప్రకారంగా చూస్తే 140 ఎకరాలు. దీన్ని మేము చిన్న ఉన్నప్పటి సంది కూడా చూస్తే ఈ తూము ఇట్లన్నీ మొత్తం ఇటు నుంచి వాటర్ పోతూ ఉంటుండే, పోయి రవిరాల చెరువు పోతుండే. ఇప్పుడు దాదాపుగా ఇది మీరు చూస్తున్నారు సార్, ఇక్కడ ఇది మొత్తం ఈ రేకులు గిన లేకుండే దాదాపుగా మర్రి చెట్టు అవతల ఉంటుండేది ఈ చెరువు ఎండింగ్ నుంచి చూస్తే 100 ఫీట్లు అవతల ఉండాలి. అయినా ఇప్పుడు మీరు చూస్తున్నారు దాదాపు 10 ఫీట్లు కూడా లేదు. అంటే ఇది కూడా ఇక మీకు పెద్దల అండదండలతోనే ఈ రోడ్డు ఇంత చిన్నగా అయిందంటే మీరు ఆక్రమంగా గురైంది ఇది. తూము ఇప్పుడు ఇక్కడ నుంచి టోటల్గా ఈ వర్షాలు చూస్తూ ఉంటే వరకు సూరం చెరువు అనేది బాగా సుందరీకరణంగా ఉండాలి, ఫుల్ నిండి ఉండేది యాక్చువల్గా ఫ్లో మొత్తం. ఇంకా చూస్తే మనకి ఏముందంటే అటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి 2 నల్లాలు పెద్దగా వస్తుండే, వాటర్ కూడా మొత్తం వచ్చి ఇందులో ఉంటుండే. అప్పుడు ఏంటంటే ఎయిర్పోర్ట్ వాళ్ళకు కూడా కొంచెం ఆ మధ్యన ఆయిల్ మిక్స్ అవుతుంది అదని చెప్పి దాన్ని అన్నారు. కాకపోతే కాదు, వాళ్ళు మొత్తం చెరువుకు వస్తే ఫుల్ వాటర్ ఉంటుండే. ఇప్పుడు ఎండాకాలంలో కూడా చాలా ఫుల్ ఉంటుండే వాటర్. ఇంత వర్షాకాలమైనా కానీ ఈరోజు మనకు ఈ చెరువులో వాటర్ దాదాపుగా 20% ఉందంటే చుట్టుముట్టు మొత్తం ఆక్రమించుకోవడం వల్లనే ఇది ఇలా అయింది. ఎఫ్టీఎల్ టోటల్గా బ్లాక్ మొత్తం వచ్చే దారులన్నీ మూసుకుపోయినందువల్లనే ఈ చెరువు ఇలా అయిపోయింది. లేకపోతే నిండు కుండలా ఉండే చెరువు ఇది. ఈరోజు ప్రతి ఒక్కరు కబ్జా చేసుకోవడం వల్లనే ఈ విధంగా అయిపోయింది. దాదాపుగా ఇది కబ్జా చేయడానికి మీకు ఆనవాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ చూస్తే ఇక్కడ వరకు దాదాపు చూస్తే మర్రి చెట్టు అవతల ఉండాలి. ఇది నేను చూసినంత వరకు, నేను చిన్న ఉన్నప్పటి సంది కూడా చూసినా ఇది ఇక్కడే ఉండే. అది ఇక్కడ నుంచి చూస్తే ఇప్పుడు ఇదో 10 ఫీట్లు లేదు, చెరువుకు 10 ఫీట్లు కూడా లేదు. ఇది ఇట్లా ఉంది. ఆ లాస్ట్కి చూస్తే రెండు కాలువలు వస్తుండే సార్, పైనుంచి 2 కాలువలు వస్తుండే. దాదాపుగా ఒక 6 నుంచి 7 ఇంచుల వాటర్ వస్తుండే అక్కడ నుంచి. మనకి ఎప్పుడు 24 అవర్స్ వస్తూ ఉండే ఎయిర్పోర్ట్ నుంచి. ఇప్పుడు ఆ 2 కాలువలు కూడా బ్లాక్ అయిపోయినాయి. అక్కడ చూస్తే బ్లాక్ అయిపోయినాయి. అక్కడ నుంచి టోటల్గా రోడ్లు పడిపోయినాయి, టోటల్ బ్లాక్ అయిపోయింది. దీన్ని బట్టి చూస్తే మొత్తం ఎట్లా ఉందంటే ఏరియా అనేది ఇప్పుడు 100 ఎకరాలు కాదు, దాదాపుగా మొత్తం రౌండప్గా తీసుకుంటూ వస్తూ ఉంటే దగ్గరికి వచ్చి దాదాపు ఒక 20 ఎకరాలు కూడా లేదు మొత్తం దగ్గరికి వచ్చి. అయ్యా, మంకాల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సూరం చెరువు దాదాపుగా 130 ఎకరాలు. 130 ఎకరాలల్లో అందులో సర్వే నెంబర్లు కూడా 135, 139, 140, 141, 142. ఈ సర్వే నెంబర్లు భాగంగా మొత్తం చూస్తే 130 ఎకరాలు. 130 ఎకరాలు అయినాక కూడా ఇప్పుడు అడావాళ్ళు చేసింది ఏంటంటే 197, 153 2 సర్వే నెంబర్లు కూడా దీంట్లో సర్వే అటాచ్ చేసినప్పుడు ఏముంటుందంటే ఈ నేను పైన చెప్పిన 135, 139, 140, 141, 142 అందులో మొత్తం టోటల్ 130 ఎకరాలు ఉంటుంది. 130 ఎకరాలు మళ్ళీ 197, 153 కలిపితే దాదాపుగా ఇంకా సంఖ్య పెరుగుతుంది. 130 కన్నా 150, 160 దాకా రావాలి దాదాపుగా. మరి ఆ సంఖ్య అక్కడ లేదు. ఇక అప్పుడు మళ్ళీ తర్వాత ఏమైంది, ఇక్కడ మనోళ్ళు ఏం చేశారంటే ఈ హెచ్ఎండిఏ వాళ్ళు ఈ ఆర్వి వాళ్ళతోని ఒక సర్వే కూడా చేయించారు. ఏంది ఇక్కడే కాదు, టోటల్ చెరువులను మొత్తం సర్వే చేయించి రిపోర్ట్ హెచ్ఎండిఏ వాళ్ళకు సమకూర్చారు. కాకపోతే వాళ్ళు సమకూర్చిన దాంట్లో కూడా మనోళ్ళు ఏం చేసిరు సర్వే చేసిరు, కానీ అందులో మొత్తం చూపిస్తుంది 63 ఎకరాలు మాత్రమే. కాకపోతే 63 ఎకరాలు కూడా గ్యారెంటీ ఉందని చెప్పి అక్కడ వీళ్ళు ఏంది ఫీడ్బ్యాక్ కూడా అక్కడ మనకు ఇవ్వలేదు. హెచ్ఎండిఏలో కూడా ఇలాంటిది ఇప్పటివరకు అక్కడ లేదు. మేము కూడా హెచ్ఎండిఏకి వెళ్ళి కూడా నేను ఆల్రెడీ చేసిన తర్వాత ఇంకా దీని ముందు ఇంకొకటి చెరువు ఉంటుంది, బొమ్మలకుంట చెరువు అని ఉంటుంది. దీని ముందు ఆపోజిట్ రోడ్ అవతల దానికి 6 ఎకరాలు ఆల్రెడీ చూపిస్తున్నారు. అంత చిన్న చెరువును 6 ఎకరాలు చూపిస్తున్నారు. కాకపోతే ఇంత పెద్ద చెరువు 130 నుండి 150 ఉన్న చెరువును ఇప్పుడు 63కు ఎందుకు చూపిస్తున్నారు? అది మరి ఇంత పోయినట్టు ఇంత పెద్దగా అంటే 63 అంటే దాదాపు ఇంట్లో 60-62 ఎకరాలు చూపిస్తలేరు. అంత అసలు లెక్కనే లేదు, దాన్ని అసలు ఆన్లైన్లోనే లేదు. మేము అడిగితే దాని పూర్తి వివరాలు కూడా అడిగితే మాకు ఇవ్వట్లేదు. మేము ఆల్రెడీ హెచ్ఎండిఏలో కూడా మేము ఆల్రెడీ దీనికి పూర్తి వివరాల గురించి మేము ఆల్రెడీ ఒక కంప్లైంట్ కూడా పెట్టినాం. ఈ సూరం చెరువు టోటల్గా ఎంత ఉంది, దీన్ని విస్తీర్ణం ఎంత, దీనికి ఏమేమి ఉన్నాయి మాకు కావాలని మేము పెడితే కూడా అక్కడ మా కంప్లైంట్ కూడా లేదు. పెట్టి కూడా దాదాపుగా ఒక 2 నెలలు అయింది. 2 నెలల నుంచి పోయి మళ్ళీ మేము అడిగితే రీసెంట్గా అడిగితే కూడా మాది అక్కడ మా కంప్లైంటే లేదు, మాకు ఇవ్వలే అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు.
ఇంత అంటే ఇంత పెద్దగా మేము ఇచ్చిన రిపోర్టు కూడా అక్కడ మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా అక్కడ ఉండట్లేదు అంటే ఇక మరి దీన్ని వెనుక ఎంత పెద్ద మనుషులు ఉన్నారో మీకు అర్థమవుతుంది. మేము దాన్ని అడిగితే ఏమంటారు, దీన్ని అంత పెద్ద కుంభకోణం, ఇది పెద్ద స్కామ్, ఇది వాస్తవంగా చెప్పాలంటే. స్కామ్లో ఉన్న వాళ్ళంతా ఏంటంటే ఇప్పుడు దాదాపు నేను 2-3 దాళ్ళు చూసిన, ఇంకా వెరిటెక్స్ వచ్చింది. దాదాపు చేసిన సర్వేలు మొత్తం చూస్తే ఇది వెంచర్ దాదాపు 110 ఎకరాలు, 110 ఎకరాలల్లో మరి అక్కడ మనం వెంచర్ల 100 ఫీట్ల రోడ్లు ఉన్నాయి, 40 ఫీట్ల రోడ్లు ఉన్నాయి, 60 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. దాదాపు 100 ఎకరాలు చేసినప్పుడు 60 ఫీట్ల రోడ్డు తీస్తే ఎన్ని ఎకరాలు పోతుంది, 40 ఫీట్ల రోడ్ ఎన్ని ఎకరాలు పోతుంది, 20 ఫీట్ల రోడ్ వేస్తే ఎన్ని ఎకరాలు పోతుంది. ఇవి పోంగ తర్వాతనే కదా టోటల్గా మనకు ఒక వెంచర్ అయ్యేది. మరి ఇవి పోంగ ముందే దాదాపుగా ఇవి ఉన్నాయని చెప్తున్నారు. దీని మీద మీరు కూడా మేము చాలామందికి చెప్పినాము. ఎంఆర్ఓ దగ్గరికి పోయినా కానీ మాకు సరిగా రిపోర్ట్ లేదు, హెచ్ఎండికి పోయినా మాకు రిపోర్ట్ లేదు. ఇరిగేషన్ శాఖకు కూడా విన్నాం. ఇరిగేషన్ శాఖకు పోతే వాళ్ళు ఎప్పుడు చూడు మాకు ఏదో ఒకటి చెప్తా ఉంటారు, పంపిస్తూ ఉంటారు. ఈసారి లేడని చెప్తారు, ఆ సారి లేరని చెప్తారు. మాకు ఎప్పుడు సరైన సమాధానం ఇయ్యలేదు. కాదా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు చొరవ తీసుకొని ఈ సూరం చెరువును దాదాపుగా మీరు, ఎందుకంటే మీరు హైడ్రా అనేది హైదరాబాద్ లోపల నడుస్తుందా లేకపోతే హైదరాబాద్ యువతల కూడా నడుస్తుందా? రింగ్ రోడ్ అవతలనా, రింగ్ రోడ్ యువతలనా? రేవంత్ రెడ్డి గారు మీతోని మా తుక్కుగూడ గ్రామస్తుల విన్నపము, మీరు హైడ్రాను హైదరాబాద్లోనే పరిమితం చేస్తారా లేకపోతే మా మున్సిపాలిటీ వరకు మీరు హెచ్ఎండిఏలో కలుపుతున్నారు కనుక హైడ్రాను మీరు దయచేసి ఇమ్మీడియట్లీ ఈ తుక్కుగూడ గ్రామానికి తీసుకొచ్చి, తుక్కుగూడ గ్రామం ఎందుకంటే తీసుకురావడానికి కారణం కూడా ఏంటంటే మీరు ఆల్రెడీ గ్రేటర్ హైదరాబాద్లో కలుపుతున్నారు కనుకనే మేము ఈ చెప్పడం జరుగుతుంది. మీరు దయచేసి హైడ్రాను మీరు తుక్కుగూడకు మళ్లించి ఈ సూరం చెరువు పెద్దది, ఇది మంకాల్ గ్రామ రెవెన్యూ పరిధిలోనే పెద్దది, ఇది పెద్దది కనుక ఇది దాదాపుగా మొత్తము 60% కబ్జా అయింది కనుక ఈ హైడ్రా తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్న పెద్ద మనుషుల చేతులకొని ఈ యొక్క సూరం చెరువును కబ్జా నుంచి విముక్తి చేస్తారని నేను మీతో విన్నవించుకోవడం జరుగుతుంది. లేదంటే ఇట్లనే చూసుకుంటే దీన్ని ప్రజాపక్షాన మేము ముందుకెళ్ళి దీని మీద న్యాయ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటామని మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యన మీరు ఈ హైడ్రా గురించి కించనగర్ లక్ష్మారెడ్డి గారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పారని మాకు తెలిసింది. అలాగే అతను బాధ్యత అప్పచెప్పినట్టు అతను కూడా ఈ హైడ్రా కింద వచ్చి ఈ చెరువుకు 163 ఎకరాలు సర్వే నెంబర్లతో సహా మేము చెప్పినాం కనుక ఈ సర్వే నెంబర్లను సరిగ్గా మీరు సర్వే చేసి ఈ చెరువును ఆ కించనగర్ లక్ష్మారెడ్డి సార్ కూడా వచ్చి ఇక్కడ చేస్తారు కనుక ఈ యొక్క చెరువును అతని ద్వారానే మనకు అందరికీ మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. మంచి జరుగుతుందంటే అతనికి మేము పూర్తి సహకారం అందిస్తామని తెలియడం జరుగుతుంది.